సాయి కల్చర్ కదా సాయి చంపకండి రదా నమస్కారం. నిన్నటి దినం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రంగరామరాజు గారు అక్కడ ఒక వినాయక మండపం ముందర అంబేద్కర్ బ్యానర్ కట్టారని ఆయన తెలియడంతో ఆయన ఒక ఎమ్మెల్యే, బాధ్యత గల ఎమ్మెల్యే, ఆ మండపానికి ఏమన్నా అడ్డంగా ఉంటే సున్నితమైన విషయము పోలీసు వారు రమ్మని చెప్పి, లేకపోతే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు రమ్మని చెప్పి అయినా ఇది అడ్డం ముందు తీసేస్తారు. అంతేగాని ఈయన ఏదో వాళ్ళ కార్యకర్తల్లో జోష్ నింపడానికో లేక హీరోయిజం చూపించడానికో తెలియదు. కానీ ఆ మహానుభావుడు కల్పించిన రిజర్వేషన్ వల్ల ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు. ఆ విషయం మర్చిపోయి ఈరోజు అహంకారపూరితంగా ఆ బ్యానర్ని దగ్గరుండి మరీ చింపి పారేశారు. చాలా అన్యాయం ఇది. దయచేసి ఇది ఖండించదగ్గ విషయము. గౌరవమైన ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విన్నవిస్తున్నాం. అయ్యా, ఈరోజు మీరు చాలా నిబద్ధతతో నిజాయితీగా పరిపాలన సాగిస్తున్నారు కూడా. అదే కాకుండా ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, అధికారులు కూడా నిజాయితీగా, నీతిగా ఉండమని మీరు హెచ్చరిస్తూ ఉన్నా కూడా మీ పార్టీ ఎమ్మెల్యేలు చాలా అన్యాయంగా, అహంకారంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు ఇచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు కూడా నిన్నటి దినం ఒక దళిత ప్రొఫెసర్, రంగారాయ వైద్య కళాశాల ప్రొఫెసర్, ఆయన వైస్ ప్రిన్సిపాల్, అలాగే కూడా హెచ్ఓడి ఆయన పట్టుకొని ఈయన జనసేన ఎమ్మెల్యే ఈయన నోటుకు వచ్చినట్టు చెప్పేదానికి కాదు. మీడియా సందర్భంగా నా కొడక లంజా కొడక నేను చంపేస్తాను గర్వమా అని చెప్పి ఆయన మాస్క్ తీసి అనుచరులు కొడుతున్నా, దాడి చేసి చుడుతున్నా కూడా పట్టించుకోకుండా ఇంత హీనాతీనంగా ఆ ప్రొఫెసర్ని కొడుతున్నాడు. ఏం దళితులు మీ పార్టీకి ఓటేయలేదా? మీ పార్టీ కోసం జనసేనపై కండువాలు వేసుకొని జెండాలు మోయలేదా? ఓటు వేయించలేదా? ఎందుకు దళితులంటే మీకు ఇంత వివక్ష, ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు? దయచేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిపైన కొంచెం దృష్టి సారించి ఇలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని బాలమహానాడు డిమాండ్ చేస్తున్నాం. అలాగే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని, ఎమ్మెల్యేగా బర్తరపు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాలమహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. మేమందరూ ఈ గవర్నమెంట్ ఎంతో మంచిగా ఉంది, మంచి పరిపాలన చేస్తుందని, దళితులు ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో మీ ఎమ్మెల్యేలు ఇలా తయారు కావడము చాలా శోచనీయం. దయచేసి వాళ్ళని వారించండి, వాళ్ళని కంట్రోల్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అలాగే నిన్నటి దినం కూనూరులో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కార్తీక్ చిన్నపిల్లల హాస్పిటల్లో కూడా మాదనపల్లికి సంబంధించిన ఫ్యామిలీ, దళిత కుటుంబం సంబంధించిన నక్కమండి ఉన్నారు. వాళ్ళ కొడుక్కి హెల్త్ బాగాలేదని ఆ కార్తీక్ రాజు హాస్పిటల్లో పిలుచుకొని ట్రీట్మెంట్ చూపిస్తున్నాడు. 10 రోజులుగా జ్వరము తగ్గని. ఆయన ఏం ట్రీట్మెంట్ చేశాడో తెలియదు కానీ గుర్తింపు లేని హాస్పిటల్ డాక్టర్లు పుణ్యులు ఎక్కువైపోయినారు. ఆయన చేసిన ట్రీట్మెంట్ వల్ల ఆ దళిత బిడ్డ, చిన్నారి బిడ్డ, 10 నెలల బిడ్డ చనిపోయినాడు. ఆ కుటుంబం దిక్కులేని మాదిరి తయారైపోయింది. ఇలాంటి హాస్పిటల్ డాక్టర్ల మీద కూడా ఈ వైద్య అధికారులు, ఈ సంబంధించిన మంత్రులు కూడా చర్యలు తీసుకోవాలి. ఏదైతే ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఆసుపత్రులు, డాక్టర్లు మాత్రమే అలో చేయాలి. ఎవరు పడితే వాళ్ళు క్లినిక్లు పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి ఎక్కడ పడితే పిల్లల్ని, పెద్దలు చంపేస్తున్నారు. కాబట్టి దీనిపైన కూడా అధికారులు, ముఖ్యమంత్రి వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ, దయచేసి ఇలాంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా గౌరవ ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ జై భీమ్.